ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాద్భవేత్. భక్తాగ్రేశ్వరులారా, మన భారతీయ సనాతన ధర్మము సంస్కృతి ఎంతో విలువైనది, సర్వోత్కృష్టమైనది. అందున భారతీయ సనాతన సాంప్రదాయాలు మన దేశానికంతటికీ కూడా తలమానికాలు. ఈ భారతీయ సనాతన ధర్మములో భక్తుని భగవంతుడు అనుసంధానము చేసే విధముగా దైవారాధన అనేటువంటిది ఎంతో ముఖ్యమైనది. అందులోన ఆలయాల పునరుద్ధరణ, ఆలయాల జీర్ణోద్ధరణ ఎంతో ముఖ్యమైనది. అదే విధముగా మన ముత్తాడిపత్రి గ్రామమున పినాకిని నదీ తీరమున ప్రాచీనమైనటువంటి దేవాలయాలు శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి, శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఈ యొక్క ఊరిని ఎంతో కాపాడుతూ ఉన్నారు. అదే విధముగా ఈ ముత్తాడిపత్రి గ్రామ విశేషములు తెలియని కొన్ని విశేషాలు కూడా ఉన్నాయి. ఏమిటంటే, వ్యాసరాయ ప్రతిష్ఠితమైనటువంటి 3 ఆంజనేయ స్వామి దేవస్థానాలు ఉన్నాయి. ఒకటి మెయిన్ బజారు వద్ద ఉన్న ఏటిగడ్డ ఆంజనేయ స్వామి, రెండవది గాజులకిష్టప్ప వీధిలో ఉన్న సత్యనారాయణ స్వామి దేవస్థానము దగ్గరగా శ్రీ బాలాంజనేయ స్వామి, ఇక మూడవది పినాకిని నదీ తీరానికి ఉత్తర భాగమున ఒడ్డుకు అవతలి వైపున మరొకటి శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం. కాలగమనములో పూర్వము నుంచి ఈ యొక్క దేవస్థానానికి అరుదుగా పోయి వచ్చేవాళ్ళు. ఎందువలనంటే, ఈ యొక్క నదిని దాటటం, చెట్లు చామలు పెరిగి ఒక అడవిగా మారటం వలన అక్కడ జనసందోహం రాకపోకలు తగ్గిపోయాయి. కాలక్రమేణా ఆ యొక్క దేవాలయం మరుగున పడిపోతోంది. కానీ ఈనాడు ఆ దేవాలయము పునరుద్ధరింపబడటానికి కొంతమంది భక్తాగ్రేశ్వరులు దానిని ఆచరణలోనికి తీసుకొని వచ్చినారు. 60 సంవత్సరాల కాలము నాటి ఈ యొక్క ఆంజనేయ స్వామి చాలా సాలగ్రామ స్వరూపుడుగా వెలసి ఉన్నాడు. అంతేకాకుండా సర్పదోష నివారణ కోసం అచట నాగప్రతిష్ఠ కూడా చేయబడింది. ప్రతి మంగళ శనివారాలలో అభిషేకాలు, అర్చనలు, స్వామివారికి వడమాలలు తదితర నిత్య పూజాది కార్యక్రమములన్నీ భక్తాగ్రేశ్వర ద్వారా జరపబడుతూ ఉన్నాయి. ఈ ఆలయము ఇంకా పునరుద్ధరింపబడటానికి, అభివృద్ధిలోనికి తీసుకురావడానికి భక్తులందరూ కూడా అందరూ ఆ దేవాలయాన్ని సందర్శించి అది ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రముగా తీర్చిదిద్దితే ఆ భగవంతునికి మనము ఎంతో ప్రతిపత్తులు కలిగి ఉంటాం. ఆకాశాత్పతితంతోయం యదాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. నవవిధ భక్తి మార్గములలో మనము చేసేటువంటి ప్రతి పూజ ఏదైనా సరే ఆ యొక్క స్వామి పాదాల చెంతకు చెందుతుంది. ఆ కోవకు చెందిన నిత్య పూజలు, నిత్య దీపారాధన అనేటువంటిది ఎంతో ముఖ్యమైనది. అక్కడ స్వాముల వారు ఉంటూ
దిన్నము దీపారాధన చేస్తూ ప్రతి మంగళ శనివారాలంతా కూడా అభిషేక అర్చనలు కూడా చేస్తున్నారు. కావున భక్తాగ్రేశ్వరులు ఎవరైనా సరే అభిషేక అర్చనలు చేయించుకోదలిచిన వాళ్ళు ఈ యొక్క కింద తెలుపబడినటువంటి సెల్ ఫోన్కు మీరు ఫోన్ చేసి మీరు కూడా ఆ పూజాది కార్యక్రమములలో పాల్గొనవలసినదిగా కోరుచున్నాము. 6305826825 మరియు 9490553072 స్వస్తిభ్యాభ్ర ప్రతిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమయీచాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం శ్రీ సీతారామార్పణమస్తు. ఆంజనేయ స్వామి అర్పణమస్తు. తదాస్తు. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. దయాకృపాలు కలగాలని చెప్పనేసి ఆశిస్తూ, ఈ దేవాలయం అతి పురాతనమైనది. దీన్ని రామరాయలు అని చెప్పనేసి పెనుగొండ రాజు ఈ దేవాలయాల్ని కట్టించినాడు. ఈ దేవాలయమే కాదు, ఆయన తన యొక్క గ్రహదోషాలను పోగొట్టుకునేదానికి, కుహు అనేటువంటి గ్రహదోషం పోగొట్టుకునేదానికి ఆయన సేతువుకు పోతూ ఆంజనేయ స్వామి 100 గర్భగృహములు నిర్మించను అని చెప్పనేసి తాడిపత్రి కైఫియత్ ప్రకారం నాకు తెలిసింది. ఇది చాలా పవిత్రమైంది. ఇంతవరకు దీన్ని సంరక్షించే బాధ్యత నేను చేస్తూ ఉన్నాను.